హలో అందరికీ. నేను లక్ష్మి, అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. రీసెంట్గా నేను సంక్రాంతికి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. పండగ అంతా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం, అంత బాగా అయింది. లాస్ట్ ఇంకా 2 days మిగిలింది, ఎక్స్ట్రా హాలిడేస్. ఈ మధ్యలో పిల్లలు ఎక్కడికైనా వెళ్దామన్న ఒక ఉత్సాహంతో అడగడం, వెంటనే మేము సరే మేము చిన్నప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేసిన ఒక ప్లేస్ ఉంది, తీసుకెళ్తాను మిమ్మల్ని అని చెప్పి ఆ ప్లేస్కి తీసుకెళ్ళడం అంతా జరిగింది. ప్లేస్ ఏంటి అంటే కృష్ణా మూసి సంగమం అయినటువంటి కృష్ణా నది. అది మన తెలంగాణ స్టేట్కి ఎండింగ్ అనమాట, ఎండింగ్ అనుకోవచ్చు. అది దాటితే ఆ రివర్ దాటితే ఆంధ్రప్రదేశ్. అలాంటి ఒక ప్లేస్. అండ్ మూసీ సంగమం కూడా ఉండడం వల్ల అక్కడ పూజలైనా లేకపోతే పిండ ప్రదానాలు, రాహుకేతు పూజలు, శని పూజలు ఎన్నో జరుగుతాయి. అండ్ అక్కడ స్వయంభుగా వెలిసినటువంటి శివుడు కూడా ఉండడం ప్రత్యేకం. అయితే గుడి గురించి చెప్పాలంటే మాత్రం అది చాలా ఫేమస్ టెంపుల్. అక్కడ శివలింగం పైన తల నుంచి ఎప్పుడూ నీరు వస్తూనే ఉంటుంది. అది ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి తెలియదు. ప్రతిరోజు క్లీన్ చేసినా కూడా అందులోకి వాటర్ వస్తూనే ఉంటుంది. అంత ఫేమస్ టెంపుల్ అది. అండ్ పక్కనే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయి. అండ్ అది చాలా డివోషనల్ ప్లేస్. మేము చిన్నప్పటి నుంచి అక్కడ మాకు దగ్గరలో ఉన్న టెంపుల్ అదే. మేము అక్కడికే వెళ్ళే వాళ్ళం. కృష్ణాలో నది స్నానం చేసేవాళ్ళం. ప్రతి శివరాత్రి అక్కడికి వెళ్ళే వాళ్ళం. పుష్కరాలు జరిగేవి 12 సంవత్సరాలకు ఒకసారి. మంచి 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 మెమొరీస్ మేము అక్కడ చాలా ఉన్నాయి. అయితే రీసెంట్గా మేము వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, ముందుగా గుడిలోకి వెళ్ళడానికి ముందు కృష్ణానదికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని, ఆరు స్నానం చేసే వాళ్ళు ఉంటే స్నానం చేసి వెళ్తారు. అది అది కామన్ అక్కడ. మేమేమంటే ఇంటి దగ్గర నుంచి స్నానం చేసి వెళ్ళాం కాబట్టి మేము జస్ట్ అలా వెళ్ళి కృష్ణానదికి దండం పెట్టుకొని వచ్చేద్దాం అని చెప్పేసి మేము స్టార్ట్ అయ్యాం. లోపలికి వెళ్ళే కొద్దీ, కృష్ణానది దగ్గరికి వెళ్ళే కొద్దీ ఒక రకమైన వాసన. సరే, నది ప్రవాహం అట్లా ఉంటుంది, చుట్టూ టెంపుల్స్ ఉన్నాయి, చాలా నిర్మానుష్యమైన ప్రదేశం, కొన్ని వాసనలు వస్తూ ఉంటాయి, అది కామన్ అనుకున్నాం. మేము ఇంకా నడుస్తూ నడుస్తూ అలాగే కింద వరకు వెళ్ళిపోయాం, అంటే నది వరకు వెళ్ళిపోయాం. సో మెట్ల దారి, మామూలు దారి అన్నీ ఉంటాయి అన్నమాట. మేము మెట్ల దారి గుండా కిందికి వెళ్ళిపోయాం. దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ నుంచి దారి లేదని చెప్పేసరికి మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ ఇంకో దారిలోంచి వెళ్ళిపోయాం. వెళ్ళే కొద్దీ ఆ రోడ్డుకి అటువైపు ఇటువైపు ఎలా ఉంది అంటే వి కాంట్ ఇమాజిన్. అది అసలు అంత మలమూత్ర విసర్జనలు, తాగి పడేసిన బాటిల్స్, గ్లాస్ బాటిల్స్, ప్లాస్టిక్ బాటిల్స్. ఓకే, అది రోడ్. అది ఈరోజు కాకపోతే రేపైనా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తారో సంథింగ్, ఏం చేస్తారో తెలియదు. నెక్స్ట్ మేము వెళ్ళింది నది. నదిలో కాళ్ళు పెట్టడానికి కూడా ప్లేస్ లేదంటే నమ్ముతారా? అలా ఉంది. నదిలో కాళ్ళు పెట్టడానికి కూడా ప్లేస్ లేదు. కాలు పెట్టే ప్రతి ప్లేస్లో పడేసిన పాత బట్టలు, అంటే స్నానం చేస్తారు కదా, స్నానం చేసి బట్టలు వదిలేస్తారు కదా, కొంతమంది రాహుకేతు పూజ చేసినా లేకుంటే పిండ ప్రదానం చేసినా, అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఏదో ఒక పూజ చేయించుకొని అక్కడే ఆ తడి బట్టల్ని వదిలేస్తారనమాట. ఆ వదిలేసిన తడి బట్టల్ని ఎక్కడ వదిలేశారో అక్కడే, దాని పక్కనే బట్టలతో పాటు చెత్త, అంటే ప్లాస్టిక్ కవర్స్, ప్లాస్టిక్ బాటిల్స్, గ్లాస్ బాటిల్స్, టిఫిన్ ప్లేట్స్ లాంటివి ఉంటాయి కదా అవి. ఎక్కడ పేపర్ అనేది లేదు, ఇంకా మొత్తం ప్లాస్టిక్ ప్లాస్టిక్ ప్లాస్టిక్. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇంకొక వైపు మలమూత్ర విసర్జనాలు. అవి దాటుకుంటూ వెళ్ళి మేము ఆ నదిలోకి దిగాలి. అసలు అది ఎంత అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను దాన్ని. ఇంత సొసైటీ ఇంత డెవలప్ అవుతుంది, విలేజెస్ కూడా డెవలప్ అవుతున్నాయి, అందరికీ బాత్రూమ్స్ అనేవి అందరూ ఇప్పుడు ఈ రోజుల్లో అందరికీ ఉన్నాయి. సరే, అది గుడిదా కాబట్టి అక్కడ లేవనుకోవడానికి లేదు. అక్కడ పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయి ప్రతి పుష్కరాలకి. అండ్ ప్రతి శివరాత్రికి అక్కడికి స్నానాలు చేసే వాళ్ళంతా వెళ్ళి బట్టలు మార్చుకోవడానికి కానీ ఏవైనా చేయడం, ఇలాంటివి చేసుకోవడానికి సపరేట్గా కొన్ని పబ్లిక్ టాయిలెట్స్ అంటూ అక్కడ ప్రొవైడ్ చేసి ఉన్నారు. అవి యూజ్ చేసుకోవడం మానేసి ఆ నది మెట్ల మీదను, లేకపోతే నది గట్టు మీదను, ఆ నది ఒడ్డును ఇలా అన్ని పడేయడం వల్ల ఒక అసలు
చిన్న కొంచెం క్లాతింగ్ కాదు అది, చాలా పెద్ద ఒక ఆల్మోస్ట్ 3-4 ట్రక్స్కి వచ్చేంత క్లాత్స్ అక్కడ పడున్నాయి, ఆ బట్టలు, విడిచిన బట్టలు. అండ్ చెత్త చెదారం, రాళ్ళు, మలమూత్ర విసర్జనాలు, ఆ స్మెల్, నదిలో కొట్టుకొచ్చిన అదేంటో గ్రీన్ కలర్ ఒక టైప్ ఆఫ్ నురగలాగా నదిలో ఏదో కొట్టుకొచ్చింది. అక్కడ జరిగే కార్యక్రమాలు శివరాత్రికి కానీ, బతుకమ్మకి కానీ, వినాయక చవితి నిమజ్జనాలు కానీ, కనకదుర్గమ్మ పండుగ, దసరా పండుగప్పుడు దుర్గమ్మ విగ్రహాలు నిమజ్జనం కానీ అన్నీ అక్కడే నిమజ్జనం చేస్తారు. నీళ్ళు ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండేవి. కానీ ఇప్పుడు అంటే నేను వెళ్ళి 10 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు వెళ్తే అక్కడ నేను చూసిన ఆ ఏమంటారు, ఆ దృశ్యాలన్నీ అసలు ఎంత మర్చిపోదామన్నా మర్చిపోలేకపోతున్నాం. ఒక ఫోటో దిగుదామన్నా కూడా నిలబడడానికి ప్లేస్ లేదు. అండ్ ప్లస్ ఆ ఫోటో తీసుకునేంత ఆ వైబ్ కూడా లేదు. అసలు అక్కడ పాజిటివ్ వైబ్ అనేది పోయింది. సరే ఏదో మగపిల్లలు మా కజిన్స్ అందరూ ఉన్నారు, హెల్ప్ చేశారు. లోపలికి ఏదో ఒక చిన్న ప్లేస్ చూసుకొని వెళ్ళి దండం పెట్టుకొని నీళ్ళు తల మీద చల్లుకొని గుడిలోకి వెళ్ళిపోయాం. అనకూడదు కానీ గుడిలో కూడా ఎలాంటి డెవలప్మెంట్ లేదు. అప్పుడిప్పుడు అట్లే చూసామో ఇప్పుడు కూడా అలాగే ఉంది. పాత గుళ్ళు కాపాడుకోవాలి, ఎంతైనా సరే మన గుళ్ళు మనమే కాపాడుకోవాలి. పాత గుడి అది ఎంతో పురాతనమైన గుడి, ఎంతో చరిత్ర ఉన్న గుడి, స్వయంభుగా వెలిసిన శివుని గుడి. అలాంటి గుడిని మంచిగా ఐ మీన్ శివరాత్రికో లేకపోతే ఏదైనా ఒక మంచి అకేషన్ చూసి గుడికి రంగులు వేయించుంటారు, నాకు తెలియదు ఆ విషయం. గుడికి రంగులు వేయించడము, అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది, అది కొట్టేశారు. ఇప్పుడు లేదు, దానికి ఏం జరిగిందో నాకు తెలియదు. 100 సంవత్సరాల క్రితం మర్రి చెట్టు ఉండేది, దాన్ని కొట్టేసి కాల్చేశారు. అదేం జరిగిందో తెలియదు. ఆ చెట్టు విరిగిపోయింది, అది ఇదే అని అన్నారు. ఓకే, మనం దానికి ఏం చేయలేము, అది ఏదో సంథింగ్ దేవుడి లీల పడిపోయింది, దాన్ని తీసేశారు, అయిపోయింది. అదంతా కింద ఫ్లోరింగ్ కానీ గుడి లోపల ఆ విధానాలు కానీ ఏవి మారలేదు. ఒక దేవుడి విగ్రహం మాత్రమే ఎలా ఉందో అలా ఉంది, మిగిలిందంతా మారిపోయింది. అన్నీ మారుతున్నాయి, ఇది కూడా మారాలి. కానీ ఎలా మారాలి? మంచిగా మారాలి. వెళ్ళి దండం పెట్టుకునే పరిస్థితి లేదు, అంత క్లీన్లీనెస్ లేదు. అసలు ఆ నదిని కానీ గుడిని కానీ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత రావాల్సిన ఒక పాజిటివ్ వైబ్ పోయి చాలా బాధపడాల్సిన ఇది వచ్చేసింది. ఎంత బాధతో వెనక్కి తిరిగి వచ్చేసామంటే ఇంటికి, అసలు మేము చిన్నప్పుడు చూసిన గుడేనా, మేము చిన్నప్పటి నుంచి వచ్చిన నదేనా, ఈ నదిలో ఎన్నిసార్లు స్నానం చేసి ఉంటాము. కాదండి, రాహుకేతు పూజలు ఆరు శని పూజలు ఆరు పిండ ప్రదానాలు ఏవైనా చేసినప్పుడు మీకు అక్కడున్న పంతులు గారులు కానీ లేకపోతే మీకు తెలిసిన శాస్త్రం కానీ బట్టలు వదిలిపెట్టమని చెప్పిందే అనుకోండి. బట్టలు వదిలిపెట్టమంటే నదిలో వదిలిపెట్టమనా, నది పక్కన వదిలిపెట్టమనా, ఎక్కడ వదిలిపెట్టమని చెప్తుంది మీకు? అలా చేయకండి. నదుల పక్కన బట్టలు వదిలేయడము, తిన్న ప్లేట్లు వదిలేయడము, తాగిన బాటిల్స్ వదిలేయడము. ఒక పేపర్ బ్యాగ్ తీసుకెళ్ళండి, దాంట్లో ఆ బట్టలు పట్టేసి ఎక్కడో ఒక చోట మనకి చెత్త కుండీలు లేకుండా ఎక్కడా ఉండదు, ఎక్కడో ఒక పెద్ద డస్ట్బిన్ ఉంటుంది, అలాంటి డస్ట్బిన్లో బట్టల్ని పడేయండి. ఆ తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు వాటిని తీసుకెళ్ళిపోతారు, అవి డంపింగ్ యార్డ్కి వెళ్ళిపోతాయి. కానీ మీరు ఇట్లా నదుల పక్కనే పడేసి వెళ్ళిపోతే క్లీన్ చేసే వాళ్ళు కూడా అన్నమే కదండి తింటారు, క్లీన్ చేసే వాళ్ళకు కూడా కొంచెం ఉండాలి కదా. అసలు అది అక్కడే బట్టలు, అక్కడే ప్లాస్టిక్, అక్కడే మలమూత్ర విసర్జనాలు. అసలు అది అసలు అక్కడ అదంతా చేసే వాళ్ళకి కొంచెం సెన్స్ అనేది ఉండాలి, అది లేదు. అది చాలా బాధాకరం. ఈ విషయాన్ని నేను తెలియజేద్దాం అనుకున్నాను. అట్లీస్ట్ ఈ విషయం కొందరికైనా తెలిస్తే ఇప్పటికైనా నదుల పక్కన అలా చేయడం ఆపేయండి. అది ప్రొటెక్ట్ చేసుకోవడం మన బాధ్యత. మన తర్వాతి జనరేషన్స్కి మనం ఆ నదిని ఎంత క్లీన్గా ఇస్తే అంత మంచిది. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన మురుగు నీరన్నీ నదులలో కలిసి ఇప్పటికే చాలా కలుషితం అయిపోతున్నాయి. అలా కలుషితం అయినా సరే ఎంతో కొంత మనం వాటిని కాపాడుకోగలుగుతున్నామంటే అవి మన నెక్స్ట్ జనరేషన్స్ కోసం. అట్లీస్ట్ ఇక్కడ ఒక నది ఉండేది, అది అలా ఉండేది, ఇలా ఉండేదని కాకుండా అప్పుడు ఎలా ఉందో ఈ నది ఇప్పుడు అలాగే ఉంది, మన పెద్దలు ఇలా ఉంచారు దీన్ని అని మన పిల్లలకి చెప్పుకునేలాగా
ఉంచుకోగలగాలి. అట్లీస్ట్ ఇప్పటికైనా ఆ ఊరి ప్రజలైనా స్వచ్ఛందంగా ముందుకొచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ చెత్తని క్లీన్ చేయించి అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ కానీ దేవాదాయ శాఖ దృష్టికి కానీ తీసుకెళ్ళి దాన్ని కొంచెం బాగు చేయించే ప్రయత్నం చేయండి. కనీసం అందులోకి ఒక స్టెప్ దిగి కాళ్ళు చేతులు కడుక్కొని మొహం కడుక్కొని తల మీద నీళ్లు చల్లుకునేలాగానైనా అట్లీస్ట్ చేయండి. వారానికి ఒకసారైనా 2 వారాలకు ఒకసారైనా నెలకు ఒకసారైనా అక్కడ చెకింగ్ చేయండి. చేస్తున్నారో లేదో నాకు తెలియదు, నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. ఇది కోపం కాదండి, బాధ. అక్కడ పుట్టి పెరిగిన మాకు ఆ రివర్ని అలా చూడడం, ఆ గుడిని అలా చూడడం మాకు ఎంతో బాధగా ఉంది. దయచేసి అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. థ్యాంక్ యూ.